నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అంటే కామెంట్ కొంతమంది కూడా అడుగుతున్నారు నన్ను. నేను ఇది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ నేను బిజినెస్ పెట్టాను కానీ నాకు ఆర్డర్స్ రావట్లేదండి. ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ అయితే లేదు. నాకు అప్పులు అవుతున్నాయి. నేను ఎలా చెయ్యాలి అనేది వాళ్ళ క్వశ్చన్స్. సో దానికి ఏంటనంటే బిజినెస్ పెట్టగానే ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్డర్స్ అనేది రావు. ఆర్డర్స్ ఎలా రావాలని అంటే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ తోటి మనము చూస్ చేసుకుని మనం వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఏమొస్తున్నాయంటే డిజిటలైజేషన్ చేయించుకోవాలా. మనం ఏదైతే ఎలా చేస్తున్నాం, టిఫిన్సా, లంచా, మిల్లెట్సా, వాటి మీద మంచి పోస్టర్ చేయించుకోవాలి. చేయించుకొని మనం స్టేటస్లో పెట్టుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళతో టైఅప్ అవ్వండి. వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని దానికి 1 మంత్ మీరు చూడండి. ఆర్డర్స్ అనేది ఆబ్వియస్లీ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే మార్కెట్లో ఎగ్జాంపుల్ 200 రూపీస్ ఉందనుకోండి, మీరు 150, 160గా చేయండి. ఓకేనా? ఎందుకంటే మనము ఫస్ట్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్స్ అనేది చూసుకుందాం. ఇప్పుడు బ్రేక్కి ఏమన్నా బిజినెస్ చేయండి. ఓకే, 150, 160కే చేయండి. చేసిన తర్వాత మీకు అప్పుడు రిలేషన్షిప్స్ పెరుగుతుంటాయి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది. ఇవన్నీ పెరిగిన తర్వాత దెన్ గ్రాడ్యువల్ ఏంటంటే మనం ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. 150 నుంచి 170, 170 నుంచి 190, 200, 250 అలా వెళ్దాం. అండ్ దీనికంటే ముందు ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక ఆర్డరే వచ్చింది. అన్నీ మనం డిజిటలైజ్ చేపిస్తాం, అన్నీ అయిపోయింది, ఒక ఆర్డర్ వచ్చింది. ఓకే, ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంకా మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుకోండి. మ్యాక్స్ 5,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుకోండి. అక్కడికి అతని పర్సన్ని తీసుకొచ్చేసి అతనితో మార్కెటింగ్ చేయించండి. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎలా రా మెటీరియల్ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసి ఆయనకి చెప్తే అతను మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తాడు. అండ్ అది ఒక పాయింట్. రెండో ఆప్షన్ ఏంటంటే మనము రిలేషన్ పెంచుకోవాలంటే కూడా ఇక్కడ క్యాటరింగ్ జరుగుతున్నప్పుడు ఒక అబ్బాయిని వచ్చేసి ఇక్కడ నిలబెట్టేసి ఒక బుక్, ఒక పెన్ను మీద ఒక స్టాండ్ ఇచ్చేసి కూర్చోబెట్టి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అక్కడ ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్క నెంబర్ రాసుకోండి. నెంబర్ రాసుకున్నాక మీరు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మీరు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లుయెన్సర్ మీకు వీడియో ఇస్తారు కదా, అదే వీడియోని ఈ 50 మెంబర్స్ పంపించండి. పంపించినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అమ్మ నేనున్నాను ఇందులో, నేను తిన్నాను అనే ఒక అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వీడియోని వచ్చేసి నేనున్నాను కదా అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళకి పంపించుకుంటారు. సో అలా అక్కడ మన స్టాండ్ ఉంటుంది, మన పేరు ఉంటుంది. అలా మార్కెటింగ్ అవుతుంటుంది. స్లోలీగా మనకు 5 మెంబర్స్ నుంచి 10, 20, 30, 40 ఇదే సిస్టమ్ని